రాయలేలిన రతలాన సీమ కళావిహీనంగా మారుతుంది. విజయనగర సామ్రాజ్యాధిపతి పాలించిన రాజధాని పెనుగొండ కోట సహా ఎన్నో చారిత్రక కట్టడాలు పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కృష్ణరాయల కీర్తిని గొప్పగా కీర్తించుకునే భారతీయులు, ముఖ్యంగా కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి గుర్తులు కాలగర్భంలో కలిసిపోతుండటంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. కృష్ణదేవరాయల కాలంలో తెలుగువారి వైభవం దశ దిశలా విస్తరించింది. నాటి విజయనగర సామ్రాజ్యానికి ప్రస్తుత కర్ణాటకంలోని హంపి పట్టణం మొదటి రాజధాని కాగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ రెండో రాజధానిగా ఉండేది. ఆనాడు పెనుకొండను రాయలవారు వేసవి విడిదిగా చేసుకుని ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించారు. రాయల కాలంలో నిర్మించిన ప్రాచీన కట్టడాలు, ప్రముఖ దేవాలయాలు నాటి ప్రాచీన కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం. రోజు ఒక దేవాలయం చొప్పున ఏడాది మొత్తానికి సరిపడేలా 365 రోజులకు గాను 365 దేవాలయాలను నిర్మించిన ఘనత రాయలకే దక్కుతుంది. రాయలవారి హయాంలో నిర్మించిన 365 ఆలయాల్లో కొన్ని నేలమట్టం కాగా, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్నింటిలో ఇప్పటికీ యథాతథంగా పూజలు, పునస్కారాలు జరుగుతూ వస్తున్నాయి. రాయలవారి ఏలిన గెడ్డ పెనుకొండ ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో చారిత్రాత్మక ప్రాంతంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి ప్రాచీన కట్టడాలు, దేవాలయాలను, కోటగోడలను వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి సందర్శకులు వస్తూ ఉంటారు. రాయలవారి కీర్తిని ఘనంగా చాటడానికి రాష్ట్ర ప్రభుత్వం రాయల ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించింది. ఆ ఉత్సవాలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పెనుకొండను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని, రాయల నిర్మించిన కట్టడాలను, దేవాలయాలను పరిరక్షించి భద్రతలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఆ తర్వాత అమలు గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. 365 రోజులు అనగా సంవత్సర కాలము ఇక్కడ ప్రతిరోజు ప్రతి గుడిని దర్శించుకుని ఆ పుణ్యాన్ని పొందగలిగారనమాట. ఇట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రదేశము నేడు దేవాలయాలు శిథిలావస్థలో ఉండిపోయినాయి. కొన్ని దేవాలయాలు ఆక్రమణదారులచే ఆక్రమించుకోబడ్డాయి. కావున నేను అందరినీ కోరేదేమంటే, టీటీడీ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, భారతదేశపు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన నిధులు దీని మీద దృష్టి సారించి ఈ పురాతనమైన శిథిలం గావించబడిన దేవాలయాలని అన్నిటినీ అభివృద్ధిలోకి, మళ్లీ పునరాభివృద్ధిలోకి తీసుకుని వచ్చి ఈ పెనుకొండని పర్యాటక కేంద్రంగా. ప్రాచీన కట్టడాల్లో కొన్ని రోజురోజుకు శిథిలమై కాలగర్భంలో కలిసిపోతున్న నేతల హామీలేవీ అమలు కావడం లేదు. రోజుకొక ఆలయం చొప్పున సందర్శించుకుంటే ఏడాది మొత్తం 365 రోజులు ఇక్కడే ఉండిపోవాల్సిన రీతిలో నిర్మించిన దేవాలయాల్లో కొన్ని కూలిపోయి శిథిలమైపోయాయి. గుప్త నిధుల కోసం కొన్ని కట్టడాలను ధ్వంసం చేశారు. రాంబురుజు కొండపైన నరసింహస్వామి దేవాలయం, మహామంత్రి తిమ్మరుసు సమాధి, శివాలయంలోని భావి ఇప్పటికీ గుప్త నిధుల వేటగాళ్ల బారిన పడి ధ్వంసమయ్యాయి. నేటి తరం వారు అవి చూడాలంటే ఫోటోల్లోనే తప్ప కట్టడాలను చూసే భాగ్యం లేకుండా పోయింది. ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకునే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. జనంలో ఆగ్రహం వ్యక్తం కావడంతో గగన్ మహల్, తిమ్మరుసును బంధించిన బందీఖానా, గాలిగోపురం, బసవన్న భావి తదితర కట్టడాలకు భద్రత కల్పిస్తున్నారు. కృష్ణదేవరాయల వారి హయాంలో పూజలు అందుకున్నవి. వాటిలో ఎన్నో శిథిలావస్థకు చేరాయి. వీటి మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళెవరూ వాటి మీద చొరవ తీసుకోవడం లేదు. అధికారులు కావచ్చు, వచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, వాటి మీద ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ మా గ్రామం యొక్క అభివృద్ధి తక్కువగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, అధికారులు, రాజకీయ నాయకులు చొరవ చూయించి మా పెనుగొండలోని ఆలయాలను మరియు ఇక్కడ ఉన్నటువంటి గగన్మహల్, తిమ్మరుసు సమాధి లాంటి అనేక స్థలాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి మా పెనుగొండ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. విజయనగరం సామ్రాజ్యం అంటేనే రాయల కీర్తి తప్పన గుర్తుకు వస్తుంది. విజయనగర సామ్రాజ్యానికి మొదటి రాజధాని హంపి కాగా, రెండవ రాజధాని పెనుకొండ అని చరిత్ర చెబుతుంది. పెనుకొండ కోట గోడ మీద శిలాశాసనాలే వాటికి రుజువులు. ప్రాచీన కట్టడాల అవశేషాలు వాటికి ప్రత్యక్ష నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. రాయలవారి ఆస్థాన మంత్రి అప్పాజీని బంధించిన ప్రదేశం తిమ్మరుసు బందీఖానా ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తుంది. ఎంతటి వేసవి కాలంలోనైనా చల్లగా ఉండే ప్రదేశం గగన్
మహల్ ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. ఆనాడు రాణివాసం వారు స్నానాలు చేసే స్విమ్మింగ్ పూల్లో నీటిని చేర్చడానికి ఏర్పాటు చేసిన నీటి ట్యాంకులు ఆనాటి నీటి సరఫరా వ్యవస్థకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇవేకాక కొండను ఎక్కుతున్నప్పుడు అలసట తీర్చుకోవడానికి అక్కడక్కడ గాలిపటాల్లాంటి మజిలీలు దర్శనమిస్తాయి. 100 స్తంభాల మండపం కొండపైన ఇప్పటికీ దర్శనమిస్తుంది. ఈ పెనుకొండ యొక్క చారిత్ర్య ఇతిహాసం అని అనగానే మొట్టమొదటిగా మనం గుర్తుకొచ్చేది కృష్ణదేవరాయల వారు అని అనుకుంటాం. కృష్ణదేవరాయల వారి కన్నా ముందుగా శాతవాహన కాలం నుంచి కూడా దీని యొక్క ఇతిహాసం ఉంది. పెద్ద పుష్కరిణి అయితే ఉందో ఆ పుష్కరిణికి సంబంధించిన విశేషమైనటువంటి వ్యాఖ్యానము మనం బ్రహ్మాండ పురాణంలో అద్భుతంగా చూడవచ్చు. ఆర్కిటెక్చర్ అన్ని రకాలుగా పెనుకొండ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటిది అనేసి మనమందరూ గ్రహించాలి. ఇంతటి గొప్ప సంస్కృతి సంపదల్ని కలిగినటువంటి ఒక పెనుకొండలో అనాదరణ అనేటువంటిది చాలా చాలా విస్తృత స్థాయిలో జరుగుతాం. పెనుకొండ కొండపైన నరసింహస్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వేసి ధ్వంసం చేయడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. అలాగే నేలమట్టమైన ప్రాచీన కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నవి. కాలగర్భంలో కలిసిపోతున్న కట్టడాలను చూసి సందర్శకులు రాయల వైభవానికి చెదలు పడుతున్నా పట్టించుకోని పాలకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పాలకులు అటు అధికారుల అండదండలు కరువై పెనుకొండలోని అనేక కళాఖండాలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోకముందే మేలుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆగ్రహంతో ఉద్యమించక ముందే పాలకులు అధికారులు మేలుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.